ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90% మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకుండా ఉన్నా కూడా స్మార్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు వీరినే టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో మాల్వేర్ వైరస్ దాడులు అనూహ్యంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లోని ముఖ్యమైన సమాచారం, బ్యాంక్ పాస్వర్డ్స్ తదితర వాటికి హ్యాక్ చేస్తున్నారు. ఇదంతా మీ ఫోన్లో ఉండే వైరస్ కారణంగానే. అయితే ఇలా మీ ఫోన్ హ్యాక్కి గురైందనే విషయాన్ని ఎలా కనిపెట్టాలి, దాన్ని ఫోన్ నుంచి ఎలా తొలగించాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బోట్ రిమూవల్ టూల్ ను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని మెసేజెస్ ద్వారా అందరికీ షేర్ చేయడం ప్రారంభించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా CERT ప్రత్యేక బ్యాట్ రిమూవల్ టూల్ డెవలప్ చేసింది. మీరు స్మార్ట్ ఫోన్ యూజర్లు అయితే ఇప్పటికీ వీటిని రిసీవ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ బ్యాట్ రిమూవల్ టూల్ ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ బ్యాట్ మాల్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్, స్పామింగ్ కోసం ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ను తయారు చేస్తారు. రహస్య సమాచారం కోసం ఇంటర్నెట్తో పాటు ఫోన్లను కూడా వాడతారు. ఫ్రీ బ్యాట్ రిమూవల్ టూల్ ఈ ఫీచర్ను ఉపయోగించాలి అంటే ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్కు వెళ్ళాలి. అక్కడ ఈ స్కాన్ 13 బాట్ రిమూవల్ టూల్ అని టైప్ చేయండి. ఆ తర్వాత దీన్ని డౌన్లోడ్ చేయాలి. అప్పుడు ఈ టూల్ ఫోన్లోని అన్ని యాప్లను స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా మాల్వేర్ లేదా బాట్ను గుర్తిస్తే ఈ టూల్ దాని నుంచి ఫోన్ నుంచి తీసేస్తుంది. మీరు CSK అఫీషియల్ వెబ్సైట్లోని సెక్యూరిటీ ట్యాబ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన బ్యాట్ రిమూవల్ టూల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ యూజర్లు తప్పనిసరిగా యాంటీవైరస్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఫోన్లోకి వైరస్ ఎలా ప్రవేశిస్తుంది? వైరస్లు సాధారణంగా ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ లింక్స్, డూప్లికేట్ వెబ్సైట్స్ లేదా సెక్యూర్ లేని వెబ్సైట్స్, ఫేక్ ఫైల్స్, సెక్యూర్ లేని వైఫై తదితర వాటిని యాక్సెస్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తాయి. కొత్త స్మార్ట్ ఫోన్ సడన్గా స్లో అయితే లేదా బ్యాటరీ త్వరగా అయిపోతే మీరు డౌన్లోడ్ చేయని, మీకు తెలియని యాప్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు స్మార్ట్ ఫోన్ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్కి అప్డేట్ చేయాలి. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు. మీ ఫోన్లో అప్రూవ్ చేయని థర్డ్ పార్టీ యాప్స్ లేదా APK ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి.